శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం. అద్భుతమైన మాట ఏంటంటే సామెతలు 4వ అధ్యాయము 12వ వచనం. ప్రోవెర్బ్స్ చాప్టర్ 4 వర్స్ 12. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టెళ్ళదు. ఇది నా మాట ఏంటంటే నీ అడుగు ఇరుకున పడదు. సూపర్ మాట అన్నమాట. ఇది మామూలు మాటలు కాదు. పరలోకము నుండి డైరెక్ట్గా ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే నీవు పరిగెత్తినప్పుడు, ముందే ఏమన్నాడంటే నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. అంటే నువ్వు ఏదైనా చిన్న పని చేస్తూ, అంటే ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళటం, లేకపోతే జాబ్కి వెతకటానికి వెళ్ళటం, వ్యాపారం ప్రారంభించటం, కొద్ది గొప్ప కొంచెం పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఏమైపోతావు అంటే అనుకుంటున్నావు కదా, అనుమానంగా ఉంది కదా. నువ్వు వెళ్ళొచ్చు, ఎదురికి ముందుకెళ్ళు, జయం అవుతుంది. ఇరుకున పడదు నీ పాదము. రెండవది, నువ్వు పరిగెత్తినప్పుడు నువ్వు త్రొట్టెళ్ళిపో. అంటే కొంచెం స్పీడ్ పెంచినప్పుడు, అంటే వ్యవహారాల్లో ఇంకా నమ్మకం కలిగి ఇంకా ముందుకెళ్తున్నప్పుడు మళ్ళీ ఎవరైనా దెబ్బేసేస్తాడేమో, మనం ఏమైపోతాం, వ్యవస్థ పాడైపోద్దేమో అని అనుకోవాల్సిన భయం లేదు. ఎందుకంటే నిన్ను నడిపించేవాడు ఆయనే, నిన్ను పోషించేవాడు ఆయనే. నీకు ఎన్ని సమస్యలు, బాధలు చుట్టేస్తున్నా కానీ నీ వ్యవస్థ ఆగదు, నీ సేవ ఆగదు, నీ వ్యాపారం ఆగదు. ఇరుక్కున పడదు, అప్పుల్లో పడిపోవు. ఇరుక్కున పట్టడం అంటే అప్పుల్లో పడిపోవటం, లేకపోతే శత్రువు చేతులు దొరికేయటం. కానీ నిన్ను, నీ కుటుంబాన్ని ఎవడు పట్టుకోలేడు. ఏ రోగము, ఏ వ్యాధి, ఏ దుష్ట శక్తి ప్రభావం నిన్నేమి చేయలేదు. పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపిస్తున్నాడు. ఇందులో ఇరుక్కుపోరు. మీరు ఎక్కడ సంతకం పెట్టి ఇరుక్కుపోటాలు కానీ, ఒకవేళ అయ్యో నేను అలా సంతకం పెట్టాను, నాకు నోటీసులు వస్తున్నాయి, వారు కట్టట్లేదు, నేను ఎలాగానే అల్లిపోతున్నామేమో. నో, అది ఎలాగ పోవాలో పోతుంది. అది నువ్వు మంచి పని చేసావు, కానీ కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది అన్నాడు పౌలు. నువ్వు వాళ్ళు బాగుంటారు, వారికి ఏదో సహాయం కలుగుతుందని జామీన్ పెట్టావు, కానీ గుర్తుపెట్టుకో బాగా, నీవు ఇరుకులో పడవు. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీ పాదము తొట్టెళ్ళదు. నువ్వు నిలబడతావు, పడిపోవు. నీ ఇల్లు పడిపోదు, నీ కుటుంబం పడిపోదు, నిలబడతావు. 7 అంతలుగా ఆశీర్వదించబడతావు. ఆత్మ తోడుండు గాక. గాడ్ బ్లెస్. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి కూషులో నుండి ఎలాములో నుండి సేనారులో నుండి హమాతులో నుండి సముద్ర ద్వీపంలో నుండి, చూడండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి, అందరూ ఈ మాట నాతో చెప్పండి, విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు చెయ్యి చాచును. అందరూ నాతో ఈ మాట చెప్పాలి. విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. మరలా చెప్పండి, మరలా మూడోసారి నాతో చెప్పండి. విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆశీర్వాద వాగ్దానము
మీ అందరికీ ఆయన మిమ్మల్ని విడిపించి రప్పించుటకు మళ్ళా రెండవ మారు తన చెయ్యి చాపుతా ఉన్నాడు. నీకు మరొక ఛాన్స్ దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఇది నాని దేవుని వాక్యము దైవజనుడు యెషయా ప్రవక్త ద్వారా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ఈ దినాన మనందరికీ దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఆ దినమున శేషించి తన ప్రజల శేషమును అషూర్లో నుండి, ఎలాములో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపముల నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. చెదిరిపోయిన కుటుంబాలు, చెదిరిపోయినటువంటి బంధాలు, పాడైపోయినటువంటి స్థితి, చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయిన స్థితి, పోయిన బలము, పోయిన సౌందర్యము, పోయిన వ్యాపారము, పోయిన ఆస్తి. ఒకప్పుడు మాకు ఇలా ఉండేది, ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని, ఒకప్పుడు ఇలాంటి అవకాశం వచ్చింది, ఏంటో శనిగాడిలాగా తగలబెట్టుకున్నాను. మరలా మీ వ్యాపారాల్లో కొత్త జోష్ రాబోతూ ఉంది, మీ పాడి పంటల్లో కొత్త జోష్ రాబోతూ ఉంది, నీ ఆరోగ్యంలో కొత్త ఆరోగ్యం దేవుడు మరలా ఇవ్వబోతూ ఉన్నాడు. ఒకప్పుడు నాకు చెరువులు పనిచేసినాయి, ఒకప్పుడు నాకు వ్యాపారం పనిచేసింది, అప్పుడు నాకు ఏదంటే అది జరిగేది, ఒకప్పుడు నాకు అధికారం ఉండేది, నా జీవితం ఇలాగా అలాగా. కానీ ఇప్పుడు నా బిడ్డ బ్రతికి ఇలాగ అయిపోయింది, నా కుటుంబం ఇలాగ అయిపోయిందని అనుకుంటున్నావు కదా. ఆశ్చర్యమైన మాట ఏంటంటే, దేవుడు మరలా నీ ఉద్యోగంలో రెండవ మారు ఆయన చెయ్యి చాచుతున్నాడు. గాఢాంధకారపు లోయలో పడిపోయిన నీ బ్రతుకుని మరలా పైకి లేవనెత్తుతున్నాడు. నమ్మిన వారందరూ చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొట్టండి. పోయిన అవకాశాన్ని మరలా నీ చేతికి ఇవ్వబోతున్నాడు. ఎవరిస్తారు ఈ చేతికి? యెషయా చెప్తాడు చూడండి, ఎవరిస్తారంటే 10వ వచనంలో ఉంది. 10వ వచనంలో ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయుదురు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలుగును. ప్రియులరా, చిగురంటే ఎవరంటే 11వ అధ్యాయం 1వ వచనంలో చాలా క్లియర్గా కనపడుతుంది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరు చిగురు అంటే, నీవు నేను నమ్మిన, సిలువ వేయబడిన, సమాధి చేయబడిన, 3వ దినాన్ని తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసు చిగురు. ఆమేన్. మోడైన మన బ్రతుకులు మరలా కొత్త చిగురు కలగబోతాం. ఈరోజు పరిస్థితులు లోకమంతా ఎలాగున్నా కానీ నీకు శుభవార్త ఏంటంటే, నీకు మరలా పాత పురాతన దినాల ఆశీర్వాదము మరలా నువ్వు చూడబోతావు. ఈ దినాన్ని ఏంటంటే, యేసునందున్న నీకు కొత్త శుభవార్త ఏంటంటే, రెండవ మారు ఆయన నీకు చెయ్యి చాపుతా ఉన్నాడు. ఆమేన్. యేసులో ఉన్న గొప్ప అద్భుతం ఏంటంటే, ఇంతకు ముందు బహుశా నువ్వు యేసు అంటే తెలియకపోవచ్చు, యేసు నామాన్ని నువ్వు ఎరిగి ఉండకపోవచ్చు, కానీ ఈ దినాన ఆయన వైపు నువ్వు చూస్తున్నావు. ఆయన నీకు మరలా ఛాన్స్ ఇవ్వబోతా ఉన్నాడు. చెదిరిపోయిన నీ కుటుంబం, సమాధానం లేని నీ కుటుంబానికి ఒక మనుషుడిని మీ ముందు పెడతా ఉన్నాను. నేను ఉదయకాల సమయంలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట సమూయేలు 2వ గ్రంథము చూడండి, 2 శామ్యూయల్ చాప్టర్ 9. సమూయేలు 2వ గ్రంథము తెరవండి. దేవుని వాక్యం అక్కడ చాలా క్లియర్గా మనకు కనబడుతూ ఉంది. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయంలో చూడండి, 6వ వచనం దగ్గర నుంచి చదివితే, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెత్తు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు
మెఫీబోషెత్తు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడినైన నేనున్నాను నేను. అందుకు దావీదు నీవు భయపడవద్దు. ఇదిగో అందుకు దావీదు నీవు భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము, బాగా గమనించండి, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవేయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసునగు నేనెంతటి వాడన నేను. ఆమేన్. ఈ మెఫీబోషెత్, అందరి పేరు చెప్పండి. మెఫీబోషెత్ అనేటువంటి మనుషుడు, ఈయన తండ్రి అంటే ఈయన తాతగారు సౌలు, ఇజ్రాయేల్ దేశానికి మొదటి రాజు సౌలు. సౌలు కుమారుడు యోనాతాను కుమారుడు మెఫీబోషెత్. ఒక సమయంలో పెద్ద యుద్ధం వచ్చింది. గిల్బోవా యుద్ధములో ఈ రాజ్యము కుప్పకూలిపోయింది. సౌలు మహారాజు చనిపోయాడు. తన కుమారుడు, అందరూ, రాజ్యము నాశనం అయిపోయింది. అయితే ఒక దాది ఏం చేసిందంటే, ఈ రాజుగారు మనవడని మెఫీబోషెత్తును చూచి, అయ్యో మహారాజు సౌలు మనవడిన ఈయనేమైపోతాడా అని బిడ్డను ఇలాగ ఎత్తుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటుంటే బయట నుండి బాణాలు రాళ్ళు రువుతూ ఉన్నారని భయంతో పరిగెత్తుకుంటూ వెళ్తుంటే సడన్గా అక్కడ కొండలో ఒక లోయ ఉంటుందన్నమాట. ఆ లోయలో పడిపోయింది ఈ బిడ్డతోటి. ఇద్దరు దొర్లి పడిపోవడంతో ఆ చిన్న వయసులోనే మెఫీబోషెత్తు 2 కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి, రాయి తగిలి. యుద్ధం అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. చివరికి ఎవరో చూచారు, ఈ మెఫీబోషెత్తు అంటే రాజు మనవణ్ణి లోదేబారు అనే గ్రామము తీసుకెళ్ళారు. లోదేబారు అనే గ్రామంలో మాకీరు అనేటువంటి ఒక జోదగాడు ఉన్నాడు, భయంకరమైనటువంటి మనుషుడు. ఆ జోదగాడు మాకీరు ఈ రాజు మనవణ్ణికి ఆశ్రయం ఇచ్చాడనమాట. ఏ ఊరల్ది? లోదేవర్ అనే గ్రామంలో మాకీరు అనేటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి ఈ రాజు మనవణ్ణి చేర్చుకుని అన్నం పెడుతున్నాడు. ఈ మెఫీబోషెత్తు మాకీరు ఇంట భోజనం చేస్తున్నాడు. ఒట్టినే భోజనం పెడతారు ఎవరైనా? చెప్పండి. ఎవరు ఏ పని చేస్తే ఆ పని చేయిస్తాం మనం. మెఫీబోషెత్తుని మాకీరు ఎలాగా ఈగో తీర్చుకుంటున్నాడంటే, రేయ్ మీ తాత రాజు, నువ్వు రాజు మనవడివి, కానీ ఈరోజు నా కాలు కింద బతుకుతున్నావురా, నా మోచేతి నీళ్ళు తాగుతున్నావురా అంటే తిరిగి ఏమి అనలేని పరిస్థితి. నిజమే, మరి నా పరిస్థితి అలాగొచ్చింది మాకీరు. నా బ్రతుకు అలాగ అయిపోయింది. అందరితో పాటు నేను కూడా చనిపోతే బాగున్నావు, అందరూ చనిపోయినప్పుడు నేను చనిపోతే బాగున్నావు. నా కుటుంబం అంతా నాశనం అయిపోయింది, మా రాజ్యము నాశనం అయిపోయింది. ఏ కాకిలాగా ఆ భగవంతుడు నన్ను ఎందుకు బతికించాడా అని ఎక్కెక్కుబడి ఏడుస్తూ ఉండేవాడు. అన్నీ కోల్పోయినప్పుడు, పరువు పోయినప్పుడు బ్రతకగలమా? చెప్పరే, గట్టిగా చెప్పండి. మాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు. ఆ 2 కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి. ఆ కుంటి కాళ్ళు గలవాడు చేతితో ఏం చేస్తే ఆ పనులు చేయిస్తూ ఉండేవాడు. ఏదో ఒక వర్క్ చేయిస్తూ ఉండేవాడు మాకీరు. రోజు ఉదయాన్నే లేచి ఈ మాకీరు ఇంటి దగ్గర ఉన్న రాజు మనవడు మెఫీబోషెత్తు ఏడుస్తూనే ఉండేవాడు. నా బ్రతికిలాగా అయిపోయింది, నేను ఎలాంటి బ్రతకాలి? చివరికి ఈ మాకీరు ఏ మాట అన్నా పడవలసి వస్తూ ఉంది. పరిస్థితి బాగోలేనప్పుడు అందరూ అన్ని మాటలు అంటే మనం తిరిగి మాట్లాడే దమ్ము మనకుండదు. ఎవరన్నా ఏదన్నా అంటే ఏమంటారంటే, పడు, ఈ సమయం నువ్వు పడాలి. ఒక్కొక్క కోడల్ని ఇంట్లో అంటారు, నువ్వు మాట్లాడకు, నువ్వు పడు, నీ పరిస్థితి అది. ఒక అత్తగారిని అంటారు, నువ్వు పడి ఉండాలి. ప్రియులరా, ఒక్కొక్క సమయంలో వ్యాపారం నాశనం అయిపోతే స్నేహితులందరూ కూడా మనల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంటారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది,
పరిశుద్ధాత్ముడి దినాన్ని మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఈ గిల్బోవ యుద్ధం ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్ళాను. నేను ఆ యుద్ధం జరిగిన ప్రదేశాన్ని దగ్గరికి వెళ్ళాను. ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. నేను ఇజ్రాయెల్ దేశం ఇప్పటికి ముమ్మారు వెళ్ళాను. వెళ్ళినప్పుడల్లా ఒక స్పెషల్ ప్లేస్ని చూస్తూ ఉంటుంటాను. ఇదంతా బైబిల్ తీసి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. ఆ గిల్బోవ ఆ యుద్ధము జరిగిన స్థలము ఈ రోజుకి మెఫీబోషెత్ ఎక్కడ పడిపోయాడో ఆ లోయను కూడా నేను చూశాను. ప్రియులరా, బైబిలు ఎంత గొప్ప చరిత్ర కలిగిందంటే ఇది నిజమైన చరిత్ర. ఆమేన్. రాజుగారు సౌలు మనవడు మెఫీబోషెత్తు, తన రాజ్యము పోయింది, తన కుటుంబీకులు పోయారు, ఎవ్వరూ లేరు, అనాదిగా ఏకాకిగా ఉండి మాకీరు ఇంటి దగ్గర భోజనము చేస్తూ అడుక్కుని తిని బ్రతుకులోకి వచ్చాడు. రోజు ఏడుస్తూ ఉన్నాడు మెఫీబోషెత్తు. ఒకరోజు దేవుడు మెఫీబోషెత్తుకి కృప చూపించాడు. ఎప్పుడంటే యుద్ధం జరిగింది, అంత అయిపోయింది. రాజ్యములో రెండవ రాజు దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. పట్టాభిషేకం చేయబడిన తర్వాత ఆ గొర్రెలు మేపుకునే దావీదుని దేవుడు రాజుగా చేసాక ఈ మెఫీబోషెత్తు తండ్రి యోనాతాను దావీదుకి స్నేహితుడిగా ఉండేవాడు. ఈ స్నేహం ఎలాగ ఎక్కువైందంటే, సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలు గారిని దెయ్యం పట్టుకుంటూ ఉండేది. దెయ్యం పట్టుకున్నప్పుడు ఈ బెత్లెహేములో పుట్టినటువంటి దావీదు వాయిద్యము వాయించేవాడు, పాటలు పాడుతున్నాయి. ఈ దావీదు వాయిద్యం వాయిస్తే రాజుగారి మీద ఉన్న దెయ్యం పోతూ ఉండేది. అది తెలుసుకుని ఒక సమయంలో సౌలు రాజు ఏం చేశాడంటే, ఈ పిల్లవాడు వీణ వాయిస్తూ ఈ వాయిద్యము ఈ సంగీతము ద్వారా నాకు ఎంతో రక్షణ కలుగుతుంది అని చెప్పి సౌలు ఇంటిలోనే దావీదుని పెట్టుకున్నాడు. ఆ సమయంలో దావీదుని సౌలు కుమారుడు యోనాతాను ఫ్రెండ్షిప్ చేశాడు. ఎక్కువ స్నేహం అయింది. దావీదు మంచితనాన్ని రాజకుమారుడైనటువంటి యోనాతాను బాగా గమనించాడు. అలాగ స్నేహం బాగా బలపరచబడింది. అవన్నీ కూడా వారి యుద్ధములో నాశనం అయిపోయిన తర్వాత ఈ యొక్క గొర్రెలు మేపుకునే దావీదు ఇజ్రాయేల్ దేశానికి రెండవ రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత మొదటి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, క్యాబినెట్ అందరిని పిలిచి, రాజ్యములను మంత్రివర్గాన్ని పిలిచి, ఇంతకుముందు రాజుగా చేసిన సౌలు రాజు కుటుంబానికి సంబంధించిన వాడు ఎవడైనా బతుకున్నాడా, ఎవడైనా ఎక్కడైనా బతుకుంటే నాకు చెప్పండి అన్నాడు. అందరూ అన్నారు, ఎవరు లేరయ్యా, అందరూ నాశనం అయిపోయారు. అయితే రాజుగారి కుమారుడు యోనాతానుకి పుట్టిన కొడుకు ఒకడున్నాడు. రాజుగారు మనవడు మెఫీబోషెత్ అనేవాడు కాళ్ళు ఇరిగిపోయి ఉన్నాడు, మాకీరు ఇంట ఉన్నాడు అంటే రాజు అన్నాడు, మరి ఆడెక్కడున్నాడు ఏంటంటే పలానా వ్యక్తికి తెలుస్తుందంటే, రే నువ్వు వెళ్ళి ఆ లోదేబార్ అనే గ్రామానికి వెళ్ళి రాజుగారు పిలుస్తున్నారని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకురండి అన్నాడు. సేబా అనే మనుషుడు వెళ్ళి లోదేబర్ అనే గ్రామంలో మాకీరు ఇంటికి వెళ్ళి మాకీరుతో చెప్తున్నారు, ఈ యొక్క ఇజ్రాయేల్ దేశానికి రాజుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి దావీదు మహారాజు కౌరు పంపించింది ఏంటంటే, రాజు మనవడు నీ ఇంట్లో ఉన్నాడంట కదా, ఆ మనవడిని తీసుకురమ్మన్నాడు రాజుగారు అన్నాడు. ఈ మెఫీబోషెత్తుకి భయం వచ్చింది. అందరూ చచ్చిపోయారు, నేను చివరిగా బ్రతుకుంటే నన్ను కూడా చంపేయడానికి పిలుస్తున్నాడేమో దావీదు ఈ రాజుగారని ముందు రాజు మనవడు మెఫీబోషెత్తు భయపడిపోతూ ఉన్నాడు. చివరికి ఆ మెఫీబోషెత్తుని సేబా అనే మనుషుడు దావీదు దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు మెఫీబోషెత్తుకి భయము చంపేస్తాడు. ఈ బతుకు ఈ గంజి నీళ్ళు కూడా తాగటానికి నాకు దిక్కు లేదేమో, నేను నోచుకోలేదేమో అని ఏడుస్తూ ఉన్నాడు. దావీదు అంతఃపురంలో మహారాజుగా ఉన్నప్పుడు మెఫీబోషెత్తుని తీసుకొస్తా ఉంటుంటే మెఫీబోషెత్తు వణుకుపోతా ఉన్నాడు. భయము. అప్పుడు అంటున్నాడు దావీదు మహారాజు 7వ వచనంలో చూడండి, అందుకు దావీదు నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను రే ఎందుకు అలా భయపడుతున్నావు? నువ్వు భయపడు కాగు.
నేను ఒక మాట చెప్తాను, నేను భయపడకు. నీ తండ్రి యోనాతాను నిమిత్తము, నీ తండ్రి యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపుతాను. ఆమేన్. ఆశలన్నీ పోయిన మనుషుడికి, నిరాశ మిగిలిన మెఫీబోషెత్తుకి దేవుడు రెండవ మారు చెయ్యి చాపుతా ఉన్నాడు. అంతేనా? చేతులు పైకెత్తి గట్టిగా కేకలు వేయండి. పోయిన బలము తిరిగి దేవుడు మనకిస్తాడంతే. రాజవైభవం. నీ పితరుడైన సౌలు భూమి. ఈ సెకండ్ టైం దావీదు మహారాజుగా ఉన్నప్పుడు, అంటే సెకండ్ రాజుగా ఇజ్రాయెల్ దేశానికి డేవిడ్, కింగ్ ఆఫ్ డేవిడ్ రాజుగా ఉన్నప్పుడు, ఈ మెఫీబోషెత్తుని పిలిచినప్పుడు, భయపడకరా, వణుకుపోకు, గుర్తుపెట్టుకో, నీ తండ్రి నాకు మంచి స్నేహితుడు. ఒకప్పుడు నీ తండ్రిని బట్టి నేను నీకు నిజముగా ఉపకారము చేస్తాను. నీ పితరుడైన సౌలు భూమి అంతయు. అందరూ ఆ మాట చదవాలని ఆశిస్తా ఉన్నాను. నీ పితరుడైన సౌలు భూమి. అందరూ చెప్పండి. రాజుగారు అంటున్నాడు మెఫీబోషెత్తుతోటి, నీ తండ్రి యోనాతాను నిమిత్తం నేను నిజముగా నీకు ఉపకారం చూపి, అందరూ నాతో చెప్పండి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవిచ్చెను. రెండవ మారు దేవుడు చెయ్యి చాపుతున్నాడు. రాజుగారు అంటున్నారు మెఫీబోషెత్తు, నీ తండ్రిని బట్టి ఉపకారం చేస్తున్నాను రా. అయితే నీ తండ్రిని బట్టి నేను ఉపకారం చేస్తున్నాను, కానీ నీ తండ్రికి ఉన్న భూమి ఇవ్వటం నేను, నీ తండ్రి భూమి కాదు నేను ఇచ్చేది, మీ తాత సౌలు భూమి. ఏమండి, రాజ్యాన్ని ఏలుబడి చేసిన రాజు భూమి ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? ఎక్కడ ఉంటుంది? నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. చాలామంది ముఖ్యమంత్రులు, పురాతన ముఖ్యమంత్రులు, వారందరూ సంపాదించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తే, ఎక్కడున్నా మంచి సెంటర్లు ఉంటాయి. ఎక్కడుంటాయి? మంచి చౌరస్తాలు ఉంటాయి, ప్రధానమంత్రి స్థలాలు, రాజుల స్థలాలు, మంచి మంచి బీచ్లు ఉంటాయి, చాలా విలువైన చోట్లు ఉంటాయి. ఈ దావీదు అంటున్నాడు, నాకు దేవుడు నన్ను రాజుగా చేశాడు. నాకు దేవుడిచ్చిన మనసు ఏంటంటే, ఈ పాడైపోయిన కుటుంబానికి సంబంధించిన మెఫీబోషెత్ ఒకడున్నాడు, వీరు తాత పితరుడైన సౌలు భూమి అంతయు వీడికి మరలా ఇచ్చేస్తాను. మీరు కనుక ఈ మాట ఎంజాయ్ చేస్తే కేకలేయండి. దేవుడిది నా కుటుంబానికి, నా బిడ్డతో మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మితే ప్రభును స్తుతించు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. క్రీస్తు నందున్నవాడు తిరిగి మరలా చిగురు పడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి త్వరగా లేవండి. అయిపోయింది నా బలం, అయిపోయింది నా జ్ఞానం, అయిపోయింది నా సంపాదన, అంతా అయిపోయింది, ఇంకేమి లేదు, ఇక వెళ్ళిపోవటమే. ఇంక నేను చరిత్ర ముగించబడింది అనుకుంటావేమో. అన్ని విషయాల్లో రెండవ మారు దేవుడు లేవనెత్తుతున్నాడు. నువ్వు ఎప్పుడు ఊహించని స్థితి రెండవ మారు చూడబోతున్నావు. చనిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఒక్కడున్నాడు తప్పించువాడు, నజరేయుడైన యేసు అనేవాడు. నువ్వు ఏ సమస్యతో వచ్చి ఆయన చూస్తున్నాడు. రక్షణ లేదా? భక్తిలో పడిపోయేవా? ఒకప్పుడు ఉజ్జీవింపబడ్డాను, ఒకప్పుడు ఇల్లు కొన్నాను, ఒకప్పుడు పొలము కొన్నాను, అన్ని కోల్పోయాను. ఒకసారి గర్భఫలం వచ్చింది, పోయింది. కుమారుని మిస్ అయ్యాను, కుమార్తెని మిస్ అయ్యాను, బ్రతుకంతా అన్నీ మిస్ అయిపోయాను అని అనుకున్నావా? యేసు అంటేనే ప్రేమైన వాడు.
మరలా నీ పట్ల దయ చూపిస్తున్నాడు, కృప చూపిస్తా ఉన్నాడు. కృప తప్ప నాకేముంది బాబు, నీ కృపే కదా నా ఆశ్రయము. కృపనగా అయోగ్యుల పట్ల ఆయన చూపుతున్న ప్రేమ, అర్హత లేని వానికి పెద్ద అర్హతనివ్వటమే, అదే దేవుని కృప. మరలా నీ ఉద్యోగంలో గొప్ప స్థానం ఇవ్వబోతున్నాడు, గొప్ప ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. ఆగిపోయిన దాన్ని మరలా పైకి ఎత్తబోతా ఉన్నాడు. యెహోవా రెండవ మారు చెయ్యి చాచుతున్నాడు అని. దేనికంటే రోగము నుండి విడిపించడానికి, బంధకము నుండి విడిపించడానికి, పాపము నుండి రక్షించడానికి, మరలా మనిషిగా నిలబెట్టడానికి, కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వటానికి. అంధకారములో ఉన్న మాకు నువ్వు చేయిస్తానన్నావు బాబు. అందరూ అలా ప్రార్థనలో ఉండండి, అందరూ ప్రార్థన చేయండి. ఇక నీ కన్నీళ్ళు తుడవబడే, ప్రతిరోజు ఒక ఆశీర్వాదాన్ని చూస్తావు. ఈ రోజు నుండి గొప్ప వెలుగు, ఒక బావిలో నీళ్లు ఊరుతున్నట్టుగానే కృప నీ పట్ల ఊరుతూ ఉంటది, ఊట వస్తుంది. అదే రక్షణ సాక్షిగా ఉంటది, కృప విస్తరిస్తుంది. హల్లెలూయా.